వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లక్ష్మణ్. హైడ్రా దెబ్బకి హైదరాబాద్ హడలెత్తిపోతుంది. సామాన్య నుంచి సెలబ్రిటీ వరకు హైడ్రా పేరు చెప్తేనే వణికిపోతున్నారు. మొత్తం మీద రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హైడ్రా గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మరికొన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి చట్టాలు కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మాతో మాట్లాడటానికి స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. హైడ్రా హైదరాబాద్ని హడలెత్తిస్తుంది. మరో పక్క తీసుకున్నాంటే సామాన్య నుంచి సెలబ్రిటీస్ వరకు హైడ్రా పేరు చెప్తేనే నిద్రపోవటానికి కూడా టైం దొరకట్లేదు వాళ్ళకి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ నడుస్తుంది. అంటే మరికొన్ని రాష్ట్రాల్లో హైడ్రా లాంటి చట్టాలు తీసుకొని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. అసలు హైడ్రా దూకుడు వెనక వ్యూహం ఏంటి? వెరీ గుడ్ టాపిక్ అండి టుడే. ఎందుకంటే హైదరాబాద్లో హాట్ టాపిక్. ఇప్పుడు ఏ ఛానల్ చూసినా, మీరు టీవీలో ఎక్కడ స్క్రోల్ చేసినా కూడా హైడ్రా తప్ప ఏం కనపడట్లేదు మనకి. సో హైడ్రా అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఒక వన్ స్టెప్ అహెడ్ అనమాట. అది అంటే బేసిక్లీ హైదరాబాద్ ఈజ్ అ వెల్ డెవలప్డ్ స్టేట్, డిస్ట్రిక్ట్. తెలంగాణలో హైదరాబాద్ ఈజ్ ఓన్లీ వన్ డిస్ట్రిక్ట్ దట్ ఈస్ 100% డెవలప్డ్. ఈ డెవలప్మెంట్కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ రీజన్. కాకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్లో మనం ఏమేం కబ్జా చేసాము, మనం ఎలాగ దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాము అనేది నోబడీ నోటీస్డ్ ఇట్. సో కొత్త గవర్నమెంట్ రావటము, ఒక హైడ్రా లాంటి ఒక ఒక టీమ్ని తయారు చేసుకొని బ్రింగింగ్ దీస్ థింగ్స్ ఇన్ టు ప్రాపర్ లైన్ అనేది అది యాక్చువల్లీ మంచి ఒక ఫోర్సీ చేస్తే అది చాలా మంచిది. కాకపోతే మీరు అన్నట్టు ఇది ఒక పెద్ద దూకుడు అయిపోయింది. వితౌట్ ప్లానింగ్ చేస్తున్నారు. బేసిక్లీ హైదరాబాద్లో మనకి మ్యాక్సిమం లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ప్రాపర్టీసే ఇప్పుడు మనం చూసేటివి. అది కాలనీస్ అయి ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు మనం చూసే గచ్చిబౌలి అయి ఉండొచ్చు. ఏదైనా కూడా ఒకప్పుడు ఇవన్నీ పొలాలు, తర్వాత దాన్ని జీపీ లేఅవుట్స్ చేశారు, తర్వాత దాన్ని ఈ హెచ్ఎండి అవన్నీ వచ్చినాక హెచ్ఎండిఏ లేఅవుట్లు అయిపోయినాయి. అంతవరకు మనకి జిహెచ్ఎంసీ ఉండేది. సో ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనకి హైదరాబాద్లో ఉన్న లేక్స్ అన్నీ ఎన్క్రోచ్ అయినాయి. కొన్నేమో మనకి రోడ్ వైడనింగ్కి, కొన్నేమో మనకి అపార్ట్మెంట్కి, కొన్ని గవర్నమెంట్ కూడా వాడుకున్నాయి ఈ ఏరియాస్ని. సో ఇప్పుడు అది ఒక కరెక్షన్ మోడ్లోకి వచ్చింది. కానీ ఆ కరెక్షన్ మోడ్ చేసే విధానం తప్పండి. ఎందుకంటే దీంట్లో చాలా మటుకి కామన్ పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. అండ్ ఇంకా కొన్ని లేఅవుట్లో వీళ్ళు కొట్టే బిల్డింగ్స్ కూడా ప్రాపర్ అప్రూవల్ ఉన్న బిల్డింగ్స్, అప్రూవల్ వచ్చి బ్యాంక్ లోన్స్ ఉండి మళ్ళీ కొడుతున్నారు. ఫ్యూ డేస్ బ్యాక్ మన కమిషనర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, కామన్ మ్యాన్ని టచ్ చెయ్యరు అనేసి. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి చూస్తే వాళ్ళే లైమ్ లైట్లో ఉన్నారు. రీసెంట్గా మనకి గగన్ పహాడ్ గురించి చూసాము. అయినో గగన్ పహాడ్ ఈజ్ నాట్ టూ ఓల్డ్, ఎందుకంటే ఇవన్నీ అప్కమింగ్ కొత్తగా వచ్చిన ప్రాపర్టీస్ అక్కడంతా. కానీ అక్కడంతా కూల్చినటువన్నీ కామన్ మ్యాన్ ప్రాపర్టీస్. వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఒక 1 month అక్కడ నుంచి మూవ్ అవ్వడానికి కానీ వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ చూసే అంత టైం అయితే దిస్ హైడ్రా కమిషన్ ఇస్ నాట్ గివింగ్. మీరు అన్నట్టు చాలా హై స్పీడ్ దూకుడులో వెళ్తుంది. హైడ్రా కమిషన్ సెటప్ అయింది ఇట్స్ ఫర్ ఎ వెరీ గుడ్ రీజన్. ఎందుకంటే హైదరాబాద్లో డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇప్పుడు లాస్ట్ 2 days నుంచి వర్షం పడుతుంది. ఇవాళ అయితే స్కూల్స్, కాలేజెస్ చాలా మటుకి ఆఫీసర్స్ కూడా సెలవులు ఇచ్చేశారు. ఎందుకంటే ఒక్కసారి మనకి వర్షం పడిందంటే హైదరాబాద్లో సగం మునిగిపోతుంది. సో ఈ కమిషన్ చేసిన డిసిషన్ ఈజ్ గుడ్, దట్ ఈస్ టు డెమాలిష్ ఆల్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. కానీ దాని ప్రొసీజర్ మాత్రం 100% లీగల్గా తీసుకొని వెళ్ళటం అనేది ఈజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ కామన్ పీపుల్ టు ద గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం స్పేస్ ఉండాలి, కొంచెం టైం ఉండాలి. నోటీస్ వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఇంకోటి కొన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్ కొట్టేస్తున్నారు. పాతకాలంలో కొన్నప్పుడు ఇప్పుడున్నట్టు హెచ్ఎండిఏ లేఅవుట్లు, జిహెచ్ఎంసీ లేఅవుట్లు అవన్నీ లేవు. కొనేవాళ్ళు అప్రూవల్స్ ఉన్నాయా లేవని చూసి కొన్నారు. ఇప్పుడు కూడా కస్టమర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు అప్రూవల్స్ ఉన్నాయా, రేరా ఉన్నాయనే మనం ఫస్ట్ చెక్ చేస్తాం. బిఫోర్ చెకింగ్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఎఫ్టీఎల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బఫర్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, అసైన్ ల్యాండా, ప్రొహిబిటెడ్ ల్యాండా, అవన్నీ చెక్ చేసే ముందు మనం కస్టమర్తో అడుగుతాం, మీరు ఆ ప్రాపర్టీ కొంటున్నారు కదా మేడం, దానికి అప్రూవల్ ఉందా, రేరా నెంబర్ ఉందా. దాని తర్వాతనే మనం ఇవన్నీ చెక్ చేస్తాం. సో పబ్లిక్ కూడా ఏంటి, అప్రూవల్ ఉన్న ప్రాపర్టీ కదా, బ్యాంక్ లోన్ ఇస్తుంది కదా, బ్యాంక్ ఈస్ గివింగ్ ఏ లోన్ అంటే ప్రాపర్టీ క్లియర్. అంటే వన్ వేగా ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ద ప్రాపర్టీ ఈస్ క్లియర్ అండ్ పీపుల్ ఆర్ బయింగ్ ఇట్. ఇప్పుడు అందరికీ అంత నాలెడ్జ్ ఉండాలి అంటే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కామన్ పీపుల్, అందరికీ సేమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి అనేది దెర్ ఇస్ నో సచ్ రూల్. ఏమనుకుంటారు, అప్రూవల్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ వస్తుంది, కరెక్టే ఉంది, మనకి ఇంటి పక్కనే ఉంది, కొనేసుకుందాం అనుకుంటారు. పక్కనే చెరువు ఉంది, ఆ చెరువు ఎన్ని ఎకరాల చెరువు, ఎంత ఎన్క్రోచ్మెంట్ ఉందో అని ఆలోచించి అది కూడా కామన్ పీపుల్కి ఉండదు. ఎందుకంటే దే డజంట్ నో, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. హైడ్రా అనేది ఇప్పుడు వచ్చింది. ఈ హైదరాబాద్లో ఇన్ని చెరువులు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తున్నాయి జనాలకి.
ఇంకోటి సగం జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉంటారు. సో దే డజంట్ నో ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. సో ఈ ఎన్క్రోచ్మెంట్ పేరు మీద ఈ కొట్టేయటం అనేది కొంచెం కూడా స్లో ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అని మా సైడ్ నుంచి అనుకుంటున్నాం. అంటే గతంలో ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు ఆ స్లో ప్రాసెస్ వల్లే మరిన్ని ఆక్రమణలు పెరిగాయి. ఈసారి అలాంటి టైం కూడా ఇవ్వకుండా అందుకే కొట్టేస్తున్నారు. ఎందుకంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు అందరికీ ఇప్పుడు హైడ్రా అంటే ఏంటో తెలిసి వచ్చింది. అంటే ప్రభుత్వం కింద సీరియస్గా తీసుకుంటే ఎవరైనా ఆక్రమించాలంటే ఒక భయం అనేది ఏర్పడిందని చెప్పి కూడా ఈ దూకుడు వెనక కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కరెక్టే మీరు అన్నింది. దూకుడు వెనకాల అందరు భయపడుతున్నారు. ఇప్పుడు స్మాల్ స్కేల్ బిల్డర్స్ ఉండొచ్చు, బిగ్ స్కేల్ బిల్డర్స్ ఉండొచ్చు. కానీ స్మాల్ స్కేల్ బిల్డర్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఆల్రెడీ. కానీ వాట్ ఈస్ హ్యాపెన్ టు టైర్ 1 బిల్డర్స్? ఇప్పుడు హైదరాబాద్లో టైర్ 1 బిల్డర్స్ ఉన్నారు, టైర్ 2, టైర్ 3, టైర్ C బిల్డర్స్ ఉన్నారు మనకి. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దోస్ టైర్ ఏ క్లాస్ బిల్డర్స్? ఎందుకు టచ్ చేయట్లేదు హైదరాబాద్? టచ్ చేయలేదు మేడం. నాగార్జున ఎన్కన్వెక్షన్ కూల్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి పల్లాన్ రాజు సంబంధించి వాళ్ళ ఆక్రమణలు ఉంటే అవి కూల్ చేశారు. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు హైడ్రా అనేది తీసుకుంటూ ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు 1 month కదా అయింది, ఇక నుంచి ఇంకా దూకుడు మరీ పెంచుతామని చెప్పి కూడా అవసరమైతే హైడ్రాకి సపరేట్ ఒక చట్టమే తీసుకొని వస్తాము. ఎందుకంటే హైడ్రా నుంచి డైరెక్ట్గా నోటీసులు కూడా ఇవ్వడానికి కూడా ప్రయత్నాలు ఇప్పటి వరకు లేదు. అలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా అన్నారు. కరెక్టే మీరు అన్నింది. ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని కూల్ చేస్తున్నారు. ఓకే, దే నాట్ గివింగ్ దెమ్ ఇనఫ్ టైమ్ ఆల్సో. పెద్ద బిల్డర్స్కి ఎందుకు అంత టైం ఇస్తున్నారు? అందరికీ జస్టిస్ ఇస్ సేమ్. ఓకే, ఇప్పుడు చాలా ఐ కెన్ నేమ్ మెనీ బిల్డర్స్ బట్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ బిల్డర్స్. వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని మ్యాక్సిమం FTLలోనే కట్టున్నాయి. లేక్ వ్యూ అని ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్తో సహా అమ్మేస్తున్నారు. ఓకే, సో మెనీ బిల్డర్స్ పేర్లు ఇప్పుడు న్యూస్లలో తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళకందరికీ నోటీస్ ఇష్యూ అవుతున్నాయి, వాళ్ళకి టైం ఇస్తున్నారు. ఈ చిన్న చిన్న బిల్డర్స్కి ఎందుకు అవ్వట్లేదు అట్లా? వాళ్ళది మాత్రం ఎందుకు ఇంత హడావిడిగా చేస్తున్నారు? వెన్ దే ఆర్ డూయింగ్ ఇట్, లెట్ దెమ్ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఒక కరెక్షన్ అయితే ఎక్కడో ఒక చోట కావాల్సిందే. అండ్ ఇంకోటి, ఇప్పుడు నన్ను అడిగితే నా దగ్గర వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇఫ్ దేర్ ఇస్ ఎ రివర్ బెడ్ ఆర్ అ లేక్, మనం ఎప్పుడు చెక్ చేసేది ఏంటి అంటే నాట్ ఓన్లీ FTL అండ్ బఫర్. మేమేమంటామంటే ఒక 1.5 kilometer దూరంలో తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే న్యాచురల్ కెలామిటీస్ మామూలుగా లేవు. ఇప్పుడు 10 years బ్యాక్ వర్షం పడేది ఎట్లా, ఇప్పుడు వర్షం ఎలా పడుతుంది? దట్స్ అ లాట్ ఆఫ్ చేంజ్, దట్స్ అ లాట్ ఆఫ్ కంపారిజన్. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, పాపులేషన్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగింది. సో పాతలాగా మనకి జూన్ జూలై నుంచి వర్షాలు స్టార్ట్ అవుతుంది, కానీ ఇప్పుడు అవుతుందా? లేదు. ఆగస్ట్ వరకు మనకి వర్షాలు స్టార్ట్ అవ్వదు. ఆ వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది. సో ఒక న్యాచురల్ మాన్సూన్లో జరిగే ప్రొసీజర్లో మనకి వర్షాలు పడట్లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దంచి పడుతూ ఉంది. సో నేచర్ది కూడా ఆ బ్యాలెన్స్ తప్పింది. సో యూ కెనాట్ సే దాట్ ముందున్నట్టు ఇప్పుడు ఉంటుంది అనేసి. సో ఇది ఏదైతే ప్రొసీజర్ మనం ఇప్పుడు ద న్యూ గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్, అది వాళ్ళ గవర్నమెంట్ ఒఫీషియల్స్ ఇచ్చిన అప్రూవల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో వాళ్ళని ఎందుకు ముందుకు తీసుకొని రావట్లేదు? మీరు హైడ్రాని సమర్థిస్తున్నారా, విమర్శిస్తున్నారా? లేదండి, నేను సమర్థిస్తున్నాను. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఈస్, ఒకటే ప్లాట్ఫామ్ మీద నిలబడకుండా దాంట్లో సంతకం పెట్టిన ఒఫీషియల్స్ని ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు ఇంతమంది కామన్ పీపుల్, చాలామంది బిల్డర్స్ ఎఫెక్ట్ అయ్యారు. ఈ యొక్క రీజన్ వల్ల మార్కెట్ కూడా పడిపోతూ ఉంది. యాజ్ ఇట్ ఈస్ మనకి లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పటి నుంచి మార్కెట్ చాలా స్లో అయింది. కొంచెం పికప్ అయ్యే లెవెల్లో మళ్ళీ హైడ్రా వచ్చేసింది. ఇప్పటికే చాలా వరకు బుకింగ్స్ చేసుకున్న వాళ్ళంతా అంటే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని అడ్వాన్స్ ఎన్నికి ఇవ్వమని చెప్పి కూడా బిల్డర్స్ మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజం మేడం? అది కరెక్ట్ అండి. ఎందుకంటే రీసెంట్లీ వెన్ ఐ మెట్ ఏ క్లయింట్, వాళ్ళు కూడా దే వాంటెడ్ టు బుక్ అ ఫ్లాట్. వాళ్ళు యాక్చువల్లీ టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కాకపోతే దే ఆర్ ఆల్సో స్టెప్పింగ్ బ్యాక్. ఎందుకు అంటే భయం, కొత్త రూల్స్ ఏమొస్తాయి అనేసి. ఎందుకంటే కొత్తవి, ఇప్పుడు గవర్నమెంట్ కొత్తది. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వచ్చేటప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తే పబ్లిక్ ఏ గవర్నమెంట్ని నమ్మాలి? You have seen previous politics, even I have seen previous politics. మనమంతా very aged in our careers. ఇప్పుడు ఒక 20 years బ్యాక్ when the governments రూల్ చేసినప్పుడు వాళ్ళు ఒక చట్టంని తీసుకొచ్చారు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఆ చట్టంని ఫాలో అవుతుంది. దానికి రివర్స్గా ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ లాస్ట్ 10 yearsలో మీరు చూసుకుంటే పొలిటిక్స్ ఎలా ఉంది అంటే రివెంజ్ పాలిటిక్స్ అయ్యింది. దాని ప్రభావం చాలా ఎక్కువ మార్కెట్లో ఉంది. మీరు ఒక మాట అన్నారు, 1 kilometer దూరం వెళ్ళి తీసుకోవచ్చు కదా అని. కానీ ఒకప్పుడు మీరు కావచ్చు, మార్కెటింగ్ వాళ్ళు కావచ్చు, లేక్ వ్యూ అని చెప్పి చేతిలో వైకుంఠం చూపించి ఆ ప్లాట్స్ అమ్మిచ్చారు.
సో మరి ఈ తప్పు ఎంతో కొంత ఈ మార్కెటింగ్ పీపుల్ మీద కూడా ఉన్నట్లుగా. లేదండి, రివర్ ఫ్రంట్ లేక్ ఫ్రంట్ ఉంటే నేను ఎప్పుడు జనాలతో దూరమే ఉండమనే నేను చెప్తాను. మీ గురించి మాట్లాడలేదు. నో, ఇన్ జనరల్గా కూడా ఈవెన్ మార్కెటింగ్ పీపుల్ ఆల్సో దే హ్యావ్ టు, అంటే జనాల్ని వార్న్ అయితే చేయాలి. వెరీ సింపుల్ అండి, మనకి ఈ లేక్కి రివర్ సైడ్కి మనకి ప్రాపర్టీస్ తీసుకోవటంలో మనకి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లిమిట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్ జనరల్ ఏమవుతుంది అంటే అది ఒక లేక్ అంటే రివర్ బెడ్ కానీ లేక్ బెడ్ అంటే 50 మీటర్స్ అనేది అది బఫర్ జోన్ కింద మనం ఆ స్పేస్ని వదిలేసి కట్టుకోవాలి. ఆ కట్టుకోవటం కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆ 50 మీటర్స్లో మీరు ఏమన్నా అంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంది, కాకపోతే అది బఫర్ జోన్లో ఉంది. ఓకే, దాని మీద మీరు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ చేయలేరు. మీరు పిల్లలకి ప్లే పార్కో లేదంటే పార్కింగ్ ఏరియాకి వదలటము అలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు, కానీ దాని మీద మీరు సిమెంట్ కన్స్ట్రక్షన్ చేయలేరు. దట్ ఈస్ కాల్డ్ ఎఫ్టీఎల్ లిమిట్స్. ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్ కూడా ఎవరండి సెట్ చేశారు? మన గవర్నమెంటే సెట్ చేసింది. దాన్ని ఎట్లా సెట్ చేశారు? ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ నుంచి మన ఏదైతే వెదర్ కండిషన్స్ ఉంటుందో ఆ రైనీ సీజన్లో లేక్స్ ఉన్నాయి, మన లేక్స్లో ఎంత మ్యాక్సిమం కెపాసిటీ వాటర్ వచ్చి ఆగుతుంది, దాన్నే ఫుల్ ట్యాంక్ లిమిట్ అంటారు, ఎఫ్టీఎల్. ఓకే, అంటే ఇప్పుడు లేక్ ఒక 20 ఏకర్స్లో లేక్ ఉందనుకోండి, ఫుల్ వర్షాకాలంలో పీక్లో ఇంకొక 5 ఏకర్సో 6 ఏకర్సో ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని మనం బఫర్ జోన్ కానీ ఎఫ్సిఎల్ కానీ ఎఫ్టీఎల్ కానీ లేదంటే క్యాచ్మెంట్ ఏరియా అని అంటాము. అంటే ఈ వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడిక్కడ నుంచి వచ్చిన నీళ్ళని ఈ లేక్ ఆర్ రివర్, ఈ రివర్ బెడ్ ఆర్ లేక్ బెడ్ ఎంత కెపాసిటీలో అప్పుడు ఎక్స్పాండ్ అయ్యే లెవెల్నే మనం ఈ ఎఫ్టీఎల్ అని అంటాము. ఇది కూడా మనం సెట్ చేసిన లిమిట్సే ఇది. కానీ నేను ఇది ఎలా ఫోర్సి చేస్తాను అంటే ఎప్పుడైనా గ్లోబల్ వార్మింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ ఎన్విరాన్మెంట్ చేంజెస్ త్రూ చాలా అబ్నార్మల్ యాక్టివిటీస్ అవుతుంది మనకి అట్మాస్ఫియర్లో. సో ఇప్పుడు వర్షాలు ఎలా పడుతున్నాయి అంటే పెద్ద పెద్దగా పడుతున్నాయి. మనం మొన్న వాయనాడు చూసాము ఎలా అయిందో అనేసి. సో ఇవన్నీ అన్ప్రెడిక్టెడ్. సో ఇప్పుడు ఒక వాటర్ బెడ్ దగ్గరనో లేక్ బెడ్ దగ్గరనో ఎవరైనా వచ్చి కొనాలి అనుకుంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ పీపుల్ ఒక 1-1.5 కిలోమీటర్ దూరం వెళ్ళి కొనుక్కోండి. అవుతుందండి, ఎందుకు అవ్వదు? ఎందుకంటే ఎఫ్టీఎల్ లిమిట్స్ రేపు పెరగకూడదు అని ఛాన్సెస్ లేవు. ఓకే, ఇప్పుడు ఒక 4 ఇయర్స్ కంటిన్యూగా హెవీ వర్షం పడింది అనుకోండి, ఈ ఎఫ్టీఎల్ లిమిట్స్ దాటి కూడా వాటర్ వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్? ఆ చుట్టుపక్కల ఏరియాస్ అందరినీ వెకేట్ చేయటం, నోటీస్ ఇచ్చేసి వెకేట్ చేసేసి వాళ్ళని ఇంకెక్కడైనా ల్యాండ్ ఇవ్వటమో ఏదో ఒకటి చేసేసుకొని ఈ ల్యాండ్స్ని కూడా బఫరో ఎఫ్టీఎల్ కిందకో తీసుకొచ్చేస్తుంది. సో ఎక్స్పాన్షన్కి యాక్చువల్లీ వీ షుడ్ లీవ్ స్పేస్. అది మన వాళ్ళు అది ఫోర్స్ చేయలేదు యాక్చువల్లీ. దట్ ఈస్ యాక్చువల్లీ కరెక్షన్ దట్ హ్యాస్ టు బి డన్. హైడ్రా కమిషన్ రాకముందు కామన్ మ్యాన్కి అసలుకి ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంటుంది, లేదంటే బఫర్ జోన్లో అసలు ఎంతమంది తెలుసు మేడం? ఎఫ్టీఎల్ జనాలకు తెలియదండి ఎంత పర్సెంటేజ్ తెలుసు అసలు ఎఫ్టీఎల్, నాలా పక్కన కన్స్ట్రక్షన్ రైట్స్, ఈ బఫర్ జోన్స్ ఇవన్నీ జనాలు కామన్ మ్యాన్కి తెలియదు. వాళ్ళు ఏం చూస్తారంటే నా ప్రాపర్టీకి అప్రూవల్ ఉందా లేదా, రేరా నంబర్ ఉందా లేదా. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది మార్కెట్లో. దానికి ముందు ఎలా ఉండేది? లేఅవుట్లలో ప్రాపర్టీస్ తీసుకునేవాళ్ళు. ఆ లేఅవుట్లలో కూడా ఎట్లా, అరే ఈ లేఅవుట్కి నంబర్ ఉంది మనం ఇక్కడ కట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది చెక్ చేయాలంటే మనం కూడా నేను కూడా చేసుకోవచ్చు, ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు. దానికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం విలేజ్ నేము, మన డిస్ట్రిక్టు, మన సర్వే నెంబర్లు టైప్ చేస్తే మనకు అది చూపెడుతుంది. అక్కడ ఆ ఏరియాలో ఏం లేక్ ఉంది, ఆ లేక్ చుట్టుపక్కల సర్వే నెంబర్స్ ఎక్కడ ఏ సర్వే నెంబర్స్ ఉన్నాయి అనేది. రైట్ మేడం, మీరు అన్నది కరెక్ట్. ఎస్, ఒక వెబ్సైట్లో చూస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాకే కొంతమంది పర్మిషన్స్ ఇలాంటి టెక్నాలజీ లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఒక రకంగా ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు సఫర్ అయ్యేదండి. ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ చందానగర్, అమీన్పూర్ నుంచి స్టార్ట్ చేశారు ఈ హైడ్రా ఏదైతే డిమాలిషన్ ఉందో. అమీన్పూర్లో చందానగర్లో కొట్టేసిన ఫస్ట్ ప్రాపర్టీస్ అంతా 20-25 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు మనకు అసలు హెచ్ఎండిఏనే లేదు. వాళ్ళప్పుడు ఏంటి, ఒక లేఅవుట్లో కొనుక్కున్నారు, తర్వాత కట్టుకున్నారు, దానికి అప్రూవల్స్ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దిస్. అదే అంటున్నాను, జనాలకి తెలియదు ఎఫ్టీఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, క్యాచ్మెంట్ జోన్ అంటే ఏంటి, జనాలకి తెలియదు. సో అదే చెప్తున్నాను, గవర్నమెంట్ ప్రొసీజర్ ఇస్ రాంగ్. వాళ్ళు తీసుకునే డిసిషన్ ఇస్ కరెక్ట్, కానీ ప్రొసీజర్ ఇస్ రాంగ్. వాళ్ళు టైం ఇవ్వాలి జనాలకి, అక్కడి నుంచి మూవ్ అయ్యే టైం ఇవ్వాలి. కొంతమంది లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళకి, అంటే బిలో పవర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి వేరే రీహాబ్ ఇవ్వాలి. ఏదో వచ్చి బుల్డోజర్ ఉంది, నాకు పవర్ ఉంది అనేసి కొట్టేసుకుంటూ పోతున్నారు. దట్ ఈస్ అ రాంగ్ ప్రొసీజర్.
See, 5 years time they have to clean Hyderabad. ఆ 5 yearsలో 6 months 7 months దీనికోసం కేటాయించవచ్చు. దాంట్లో ఒక 1-2 months దే కెన్ గివ్ నోటీస్. సరే, ఇంకొక ప్రశ్న మేడం, కొన్ని లేఅవుట్స్కి అప్రూవల్ ఉన్నా కానీ నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా నిన్న మొన్న పెద్ద చర్చ అయితే నడిచింది. ఎందుకంటే దుర్గం చెరువు కింద తిరుపతి రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఎవరైతే ఉన్నారో తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉందని చెప్పి నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా మీడియాలో రావడం జరిగింది. సో స్వయాన అట్లాగైనా బఫర్ జోన్లో ఉంటే నేనే కొట్టేస్తానని చెప్పాడు. కానీ అక్కడ ఆ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమర్ నగర్ కాలనీ అనుకుంటుంది, సో వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్రెస్ మీట్ మరీ పెట్టి చెప్పారు. సో దానికి కూడా మరి నోటీసులు ఇవ్వటం వెనక ఏంటి వ్యూహం ఏంటిది? ఇక్కడ 2 chances ఉంటుంది. ఒకటి ఏంటంటే FTL లిమిట్స్ పెరిగి ఉండాలి, ఓకే, లేదంటే అదొక పొలిటికల్ స్టంట్ ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ ఐ నో అబౌట్ అమర్ లేఅవుట్, అరౌండ్ 1974లో లేఅవుట్ వేసిన అది కోఆపరేటివ్ సొసైటీ అది, ఓకే. 2000లో దానికి అప్రూవల్స్ కూడా వచ్చాయి. దాని తర్వాతనే దాంట్లో జనాలు ఇల్లులు కట్టుకున్నారు. సో అలాంటి లేఅవుట్స్కి ఎలా నోటీస్ ఇస్తారండి? ఆల్రెడీ వాళ్ళు FTL లిమిట్స్ దాటే దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ దేర్ హౌసెస్. దాంట్లో చాలా విలాస్ ఉన్నాయి, డాక్టర్స్ కాలనీ అని చాలా ఉన్నాయి దాంట్లో ఆ ఏరియాలో. ఇప్పుడు దానికంతా నోటీసు ఎఫ్ అని అన్ని రాసి పెట్టేసి వెళ్ళారు. బట్ హౌ ఈస్ దట్ పాసిబుల్? ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వాళ్ళకి NOC ఉంది. ప్రెస్ మీట్లో వీ హ్యావ్ లైవ్లీ సీన్ దట్ దే ఆర్ షోయింగ్ ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ NOC. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నుంచి NOC వచ్చిన ప్రాజెక్ట్ అది, ప్రాపర్టీస్ అది, దాని మీద అది ఎలా బఫర్ జోన్కి వస్తుందని అంటారండి? సో ఇక్కడ ఒక పొలిటికల్ రివెంజ్ కూడా కనబడతా ఉంది. సో దట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు మనం హైదరాబాద్ని తీసుకుంటే మోర్ దాన్ 100 acres ఎన్క్రోచ్మెంట్ ఈజ్ డన్ బై Tier 1 బిల్డర్స్. వాళ్ళ పేర్లు ఎక్కడా రావట్లేదు, వాళ్ళ మీద ఏ చర్యలు జరగట్లేదు. ఏదో నాగార్జున గారిది కన్వెన్షన్ కూల్చేసి మేము చిన్న పెద్ద చూడకుండా చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వై ఆర్ దే నాట్ గోయింగ్ టు ద Tier 1 బిల్డర్స్? ఇప్పుడు మా ఇంటి వెనకాల కూడా ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అది కూడా FTLలో ఉందని అందరికీ తెలుసు, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? సో ద ప్రొసీజర్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ కమిషన్ కూడా చెప్తుంది అంటే 1 by 1 స్టెప్ తీసుకుంటూ వస్తూ ఉన్నాము, అందరికీ ఇది వర్తిస్తుంది అని చెప్పి కూడా అన్నారు. అంటే ఇప్పుడు వచ్చి 1 month బఫర్లో ఉన్న వాటి మీద చేయాలి అండి. ఇలాంటి వాటి మీద చేయటం యాక్చువల్లీ ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఎందుకంటే కొన్ని లేఅవుట్స్, అదే చెప్తున్నాను కదా, కొన్ని లేఅవుట్స్ కొన్ని ప్రాజెక్ట్స్కి ప్రతి అప్రూవల్స్ ఉన్నాయి, దాన్ని కొట్టేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఓన్లీ ద గవర్నమెంట్ హ్యాస్ టు షో ఇట్ టు ద పబ్లిక్. సి వాళ్ళకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. అంత ప్రాపర్టీని కొట్టేస్తున్నారు అంటే అంత పబ్లిక్ మనీ ఈజ్ డిస్ట్రాయిడ్ దేర్, దే ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్. మేడం ఇంత జరుగుతుంది, ఫైనల్గా ఇక్కడ నష్టపోతుంది 70% కామన్ మ్యాన్. ఇప్పటికైనా అంటే ఇప్పటికీ చాలా విషయాలు నష్టపోతూనే ఉన్నాడు. అంటే ఫ్రీలాన్స్ ఆఫర్స్లో బిల్డింగ్ కొనటం కావచ్చు, లేకుంటే రకరకాలుగా ఏదో విధంగా ఇవన్నీ దాటుకొని ఆ సొంత ఇల్లు కళ నెరవేరిన తర్వాత మళ్ళీ హైడ్రా అంటూ మరొక వచ్చి పిడుగు లాంటి వార్తల మీద పడటం. సో ఇప్పటికైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కామన్ మ్యాన్, పెద్దవాళ్ళు ఎట్లా ఇవన్నీ ఉంటాయి తెలిసి ఉంటాయి, కామన్ మ్యానే 70% నష్టపోతుంది. ఇక్కడ మీరు ఏం చెప్తారు మేడం కామన్ మ్యాన్కి? సార్ ఇప్పుడు ఇవన్నీ చూశాక అర్థమయ్యేది ఏంటి అంటే, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి NOC తీసుకోవటం ఈజ్ బెటర్. అట్లీస్ట్ రేపు వాళ్ళు ఫ్యూచర్లో కేసు వేయడానికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు అమర్ సొసైటీ గురించి, వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ లైవ్గా పెట్టగలిగారు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, ఒకప్పుడు ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఓకే, హై రైజ్ అయితే ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, లేక్ పక్కన అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. కానీ గోయింగ్ ఫర్దర్ ఎనీ బిల్డర్, అది చోటా బడా ఎవరైనా ఉండొచ్చు, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ NOC ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. పబ్లిక్ కూడా కొనడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అది కాలు మీద కాలు వేసుకొని అడగాలి. దట్ షుడ్ బి ద ప్రొసీజర్ ఫర్ బయింగ్ అండ్ సెల్లింగ్. మీ దగ్గర ఇరిగేషన్ వాళ్ళ NOC ఉందా, ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ NOC ఉందా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా, అడిగి తీసుకోవాలి. ఇంకోటి సర్వే నెంబర్స్ చెక్ చేయటం, అది ప్లాట్లో కానీ ఫ్లాట్స్లో కానీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు అసైన్ ల్యాండ్స్, ప్రొహిబిషన్ ల్యాండ్స్, వర్క్ బోర్డ్ ల్యాండ్స్ డబ్బులు ఇస్తున్నారు, పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు, మేనేజ్ అవుతున్నారు. కానీ అది ఇలాంటి టైం వచ్చినప్పుడే ఎండ్ యూజర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో సర్వే నెంబర్స్ చెక్ చేయటం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ FTLలో ఉంది అని ఎలా తెలుస్తుంది మీకు? మీ సర్వే నెంబర్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. మీరు హెచ్ఎండిఏ సైట్కి వెళ్ళి మీ విలేజు, మీ మండలు, మీ
సర్వే నెంబర్లు కొడితే వచ్చేస్తుంది అది మీకు ఆ హెచ్ఎండిఏ మ్యాప్లో కనబడుతుంది. పింక్ లైన్స్ ఉంటాయి. ఎస్, పింక్ లైన్స్ కనబడుతుంది మీకు, అంటే ఆ సర్వే నెంబర్స్ ఆర్ ఇన్ బఫర్ జోన్ అని కనబడుతుంది. కాకపోతే ఏంటంటే కామన్ పీపుల్ డజంట్ నో, ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు వాళ్ళని. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో రాలేదు. కాకపోతే గోయింగ్ ఫర్దర్ మాత్రం ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఎవరైనా కూడా 2 days లీవ్ తీసుకొని దీని వెనకాల తిరుగుతారు. ఎందుకంటే మొన్నటి వరకు మీరు అన్నట్టు ప్రీలాంచ్ స్కామ్ అనేది ఒక పెద్ద మూమెంట్ ఇచ్చింది రియల్ ఎస్టేట్లో. ఇప్పుడు హైడ్రా ఈజ్ గివింగ్, రేపు ఇంకేమొస్తుందో జనాలకి తెలియదు. సో నౌ పీపుల్ విల్ స్టార్ట్ డూయింగ్ ప్రాపర్ హోంవర్క్. అండ్ ఈ యొక్క కరెక్షన్ మార్కెట్లో 100% రావాలి. సో హైడ్రాకి అగెయిన్స్ట్ అని నేను చెప్పను. ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడే జనాలు కూడా దే స్టార్ట్ బికమింగ్ మోర్ కాషియస్, మేము కొనేది కరెక్టా కాదా అనేది. ఇప్పుడు హైరైజ్లలో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రీలాంచ్లలో. ఓకే, 4-5 years అయినా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి కరెక్షన్స్ రావాలి అంటే ఇలాంటి ఎదురు దెబ్బలు పడుతూనే ఉండాలి. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా, నేను మార్కెటింగ్ చేస్తాను, కానీ ఐ యామ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద పీపుల్. అది ఎప్పుడు వాళ్ళు కరెక్ట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు. రేవంత్ రెడ్డి గారు ఒక పక్క హైడ్రా కమిషన్తో దూకుడు ప్రదర్శిస్తుంటే అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మీద కొంత ప్రభావం చూపిస్తుంది ఇప్పటికి. ఎందుకంటే గత 1 year నుంచి తీసుకున్నామంటే కొంత ప్రతికూల వాతావరణం ఇక్కడ కనపడుతుంది. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావాలంటే కొంత భయపడుతున్నారు. సో రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అదేవిధంగా అసలు రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది అంటే బిల్డర్స్లో కావచ్చు, మొత్తం అందరిలో. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పటికీ ఆగవండి. ఎందుకంటే నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే నేను ఎక్కడో ఒక చోట అయితే ఇన్వెస్ట్ చేయాలి. అది కాకపోతే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక కరెక్ట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే హైదరాబాద్లో క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. 80-90% ప్రాపర్టీస్ ఆర్ ఆల్ క్లియర్. మీరు అలాంటి ఒక ప్రాపర్టీ చూస్ చేసుకొని అలాంటి ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంత భయపడాల్సిన అవసరం లేదు. కరెక్టే, హైడ్రా వచ్చినాక ఇంకా మళ్ళీ మార్కెట్ ఇంకా కొంచెం స్లో అయితే అయ్యింది. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ మూమెంట్స్లో ఉన్నాయి. అంటే అప్కమింగ్ కొత్త ప్రాజెక్ట్స్ హైదరాబాద్లో ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏది అయితే లాస్ట్ 5-6 months నుంచి లాంచ్ అయితే అవ్వలేదు. కానీ ఉన్న ప్రాజెక్ట్స్ అయితే స్లో అయినా కూడా మూమెంట్ అయితే ఉంది. అండ్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎడ్యుకేటెడ్ ఇన్వెస్టర్ అండ్ ఒక నాన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్కి చాలా తేడా ఉంది. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్వేస్ డూ ప్రాపర్ హోంవర్క్ అండ్ ఇన్వెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒక్క ఇన్వెస్ట్మెంట్తో ఆగరు, వాళ్ళు ఇయర్లీ 1 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు కాబట్టి. కానీ ఈ స్మాల్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఎక్కడైతే చౌకన దొరుకుతుందో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మార్కెట్లో 70% కామన్ మ్యాన్ దగ్గరే ఉంటుంది. అవునండి. కానీ చిన్న విషయానికి ఏంటంటే మనకి నిజంగానే మంచి జరిగితే పెద్దగా ఎవరు చూడరు. ఒక చిన్న విషయం ఎక్కడ జరిగితే ముందు దాన్నే పట్టుకొని అంతా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కోకాపేట 100 కోట్లు అనగానే మొత్తం మార్కెట్ అంతా అటువైపు వచ్చేసింది. అట్లా హైడ్రా అనగానే హైడ్రా మొత్తం ఇటువైపు చూస్తుంది. కానీ కొంత ప్రతికూల వాతావరణం ఇక్కడ కనపడుతుంది అంటున్నారు. ఇలాంటి కరెక్షన్స్ వన్స్ ఇన్ 20-25 years అవ్వాలి. లేదు అంటే మనకి హైదరాబాద్లో లేక్స్ కూడా ఉండవు. రేపు ఇలాంటి వర్షాలు ఉన్నప్పుడు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేదు సిటీ. ఇప్పుడు మీరు బెంగళూరు వెళ్ళండి, ఒక చిన్న వర్షానికే మొత్తం జామ్ అయిపోతుంది. చెన్నై కూడా అంతే ఉంది, ముంబై కూడా అలానే ఉంది. పెద్ద వర్షాలు ఉన్నాయంటే ముంబై లాంటి సిటీస్లో 2-3 days 100% వాళ్ళు హాలిడేస్ డిక్లేర్ చేసేస్తారు. సో హైదరాబాద్కి ఆ పరిస్థితి రావద్దనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కరెక్షన్స్ మార్కెట్లో కంపల్సరీ రావాలి. కాకపోతే చేసేదేదో న్యాయంగా అందరికీ ఈక్వల్గా చేయాలని ఒకటే ఈజ్ అవర్ ప్రేయర్, అంతే తప్ప కొంతమందిని వదిలేసి కొంతమంది మాత్రం వెనకాల పడటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్ అని మేము అంటున్నాము. కాకపోతే ఇలాంటి కరెక్షన్స్ అయితే 100% మార్కెట్లో ఉండాలి. ఇన్వెస్టర్స్ భయపడతారు, కట్టేవాళ్ళు భయపడతారు, బ్యాంకర్స్ లోన్ ఇవ్వడానికి భయపడతారు. సో ఒక కరెక్షన్ అట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ అట్ ఎవ్రీ లెవెల్లో కరెక్షన్ అవుతుంది. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ డబ్బులు తీసుకొని సంతకం పెట్టడానికి కూడా భయపడతారు. సో ఈ కరెక్షన్ అనేది ఎవ్రీ లెవెల్లో అవుతే ఇట్ ఈస్ గుడ్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఓన్లీ ఎఫెక్టింగ్ ద కామన్ మ్యాన్ అన్నప్పుడు, అంటే వాళ్ళు ఎండ్ యూజర్స్, దెన్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్ అండి మార్కెట్ మీద. ప్లస్ ప్రజల మనసులో కూడా ఇది ఒక చాలా నెగిటివిటీకి వెళ్ళిపోతుంది. సామెత ఉంది మేడం, తీగలాగితే దొంగంతా కదిలినట్లు. సరే, ఇప్పుడైతే వీళ్ళు కొన్నారు, కామన్ మ్యాన్ నష్టపోతున్నారు. అసలు ఈ పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు, దానిపైన పొలిటికల్ లీడర్స్, ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కానీ వీళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్పి కామన్ మ్యాన్ ప్రశ్నిస్తున్నారు. అది వాళ్ళని అందరినీ ముందుకు తీసుకొని వస్తారని అంటున్నారు. కానీ ఎందుకు డిలే? వై ఈజ్ ఇట్ గెటింగ్ డిలేడ్? ఆ డిలే లేకుండా వాళ్ళని కూడా ముందుకు తీసుకొని వచ్చారనుకోండి,
జనరల్ పబ్లిక్, కామన్ పబ్లిక్ విల్ ఆల్సో సపోర్టింగ్ ద గవర్నమెంట్. ఒక రకంగా సిస్టాన్ని కదిలిచ్చారు. సిస్టంలో ఉన్న లోపాలు మొత్తం నిజంగానే సీరియస్గా దీని మీద ఫోకస్ చేస్తే లోపాలు దాదాపు 100కి 90% బయటపడతాయి అంటున్నారు. సో జరిగే పనేనా? అవ్వాలి, జరిపియాలి కదా. అంటే మనం ఇంత డెమాలిషన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా హైదరాబాద్లో? దీని ముందు కూడా కంప్లైంట్స్ జరిగాయి. ఏదో బుల్డోజర్ తీసుకొని వెళ్ళి జస్ట్ ఏదో గోడ వరకు తగిలించుకొని రావటమే తప్ప ఇంత డెమాలిషన్ ఎప్పుడైనా జరిగిందా? లేదు. రేవంత్ రెడ్డిని ఇప్పుడు డెమాలిషింగ్ మ్యాన్ అంటున్నారు మార్కెట్లో, బికాజ్ ఈజ్ హ్యావింగ్ దట్ కరేజ్. ఇప్పుడు అదే కరేజ్తో వీళ్ళందరినీ కూడా ముందుకు లాగాలి అనేది ఈజ్ అవర్ రిక్వెస్ట్, అంతే. కానీ నేను రీసెంట్గా సిటీలో ఒక 10 days నుంచి ఒకటి గమనిస్తున్నాను మేడం. అంతకుముందు పోలీస్ వెహికల్స్ వస్తుంటే ప్రజలు కొద్దిగా ఎలక్ట్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు హైదరాబాద్ వెహికల్స్, డిజాస్టర్ వెహికల్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం జరగబోతుందని చెప్పి భయపడిపోతుంది. కరెక్ట్. అది ఆ వెహికల్ కనపడితేనే ఏదో ఒక విఐపి కాన్వాయ్ ఏదో అక్కడికి వచ్చినట్లు అంతా చూస్తూ ఉన్నారు. ఏంటి మేడం అంత అసలు ఎంత ఎఫెక్ట్ చూపించడానికి కారణం అంటే భయం పుట్టించారండి వాళ్ళు మార్కెట్లో. వాళ్ళు కామన్ మ్యాన్ మనసులో ఒక భయాన్ని పుట్టించారు. అంటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో పడుకుంటున్నాము అంటే రాత్రి మేల్కొని ఎవరు కొట్టేయడానికైతే రాలేదు కదా అని తొంగి చూసే పరిస్థితి ఉంది ఇప్పుడు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది హైదరాబాద్. రీసెంట్గా ఒక వీడియో కూడా నేను చూశాను. ఒక పెద్ద ఆవిడ, సో హైదరాబాద్ ఎప్పుడు వస్తారో, నా ఇంటిని ఎప్పుడు కూల్ చేస్తారని చెప్పి నేను సరిగ్గా నిద్రపోక చాలా రోజులేదని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారికి ఫోన్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గారు నేను పూర్తి బాధ్యత నేనే తీసుకుంటానని చెప్పి ఆమె కూడా అన్నారు. కానీ ఇక్కడ తిరిగి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారి బిల్డింగే బఫర్ జోన్లో ఉంది. అవును, చాలా మంది ఉన్నాయండి. పొలిటీషియన్స్, సినిమా వాళ్ళవి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్వి, అందరివి ఫామ్ హౌస్లు, మ్యాక్సిమం ఫామ్ హౌసెస్ అన్నీ FTLలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇది డెమాలిషన్ స్టార్ట్ అయ్యిందంటే ఐ థింక్ నెక్స్ట్ 2 years డెమాలిష్ చేసేంత ప్రాపర్టీస్ అయితే మన హిట్ లిస్ట్లో ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్తుందో అనేది నోబడీ నోస్, అంతే. అంటే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు మేడం, అంటే రియల్ ఎస్టేట్ గురించి నాకన్నా పెద్దగా ఎవరికి తెలియదు, సో హైదరాబాద్ని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా నేను డెవలప్ చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోపక్క హైదరాబాద్ కమిషన్ తీసుకొని వచ్చి కూల్చివేతలు మొదలు పెడితే, సో హైదరాబాద్లో 4th city RRR కంప్లీట్ చేస్తాం, ఒక 4th cityని డెవలప్ చేస్తామని చెప్పి ఆయన అంటున్నారు. కానీ ఈ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు హైదరాబాద్ వైపు చూసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే మరోపక్క అమరావతి కూడా అక్కడ పునర్నిర్మాణం జరగబోతుంది. ఇప్పుడు NRIలు కావచ్చు, కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలను చూసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఇప్పుడు చేయడం కరెక్టా, కొంతకాలం వెయిట్ చేద్దాం ఆలోచనలు కూడా ఉన్నారు. ఇప్పుడు 4th city అనౌన్స్ అయినాక కొంచెం మూమెంట్ వచ్చింది శ్రీశైలం హైవే, దట్ రోడ్. కానీ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి అది కూడా ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పీపుల్కి నమ్మకం అనేది కుదరట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్ వచ్చి ఒక్కొక్క కొత్త కొత్త పథకాలు, అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు అది ఎగ్జిక్యూషన్లోకి అవుతుంది అనేది చాలా మటుకి జనాల మనసులో అయితే భయం అనేది పుట్టించేసింది. సో ఇన్వెస్టర్స్ బేసిక్లీ అంటే ఎక్సెస్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ చోట మోట ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉన్నారు. సో యాక్చువల్లీ ఎలక్షన్ అప్పటి నుంచి పీపుల్ ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్, అంటే ఏ గవర్నమెంట్ వస్తుంది, మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది. ఇప్పుడు ఎవ్రీ మంత్కి ఒక్కొక్క అనౌన్స్మెంట్స్ అవుతున్నాయి, చేంజెస్ అవుతున్నాయి పొలిటికల్ స్ట్రాటజీస్లో. సో జనాలు కూడా చాలా భయపడుతున్నారు. అండ్ కమింగ్ టు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్కి అది తగ్గిపోయింది. 4th city శ్రీశైలం హైవే వైపు తీసుకురావటం ఓకే, మరి మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది అడుగుతున్న ప్రశ్న. బెంగళూరు హైవే దట్ ఈస్ ద షాద్నగర్ నుంచి మనకి శంషాబాద్ షాద్నగర్ ఏరియా అయితే మనకి ఏం ఇష్యూ లేదండి. అది ఎప్పటికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ బైస్ అది డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ఏ సిటీ అయినా చూడండి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే అది ఆటోమేటిక్లీ ఇట్ విల్ డెవలప్. దానికి మనం ఏం కాంట్రిబ్యూషన్, సపరేట్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం అవసరం లేదు. ఆ ఏరియాస్లో మనకి స్కీమ్స్ అవి ఏమీ అవసరం లేదు. కాకపోతే ఈ 4th city, 5th city అవి ఇవి అన్నీ అనౌన్స్ చేసేసుకొని ఇలాంటి డెమాలిషన్ యాక్ట్ పెట్టేసుకుంటే కూడా అది మార్కెట్లో చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ప్రాపర్టీ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసే గవర్నమెంటే వాళ్ళు నచ్చుతుంది. సో ఇవన్నీ జరిగేటప్పుడు తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిది అనేది జనాలు చూడరు. ఓకే, వాళ్ళకి ఏంటంటే అరే ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు ఇంత లాస్ వచ్చింది అనేది మాత్రమే మైండ్లో ఉంటుంది. కాకపోతే వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ తప్పని కూడా వాళ్ళు గ్రహించరు. దే ఆల్వేస్ నీడ్ పీపుల్ టు బ్లేమ్. సో ఈ 4th city అనౌన్స్మెంట్ ఎలా ఉంది అంటే కొంచెం టైం ఇచ్చి అనౌన్స్ చేసింటే మైట్ బీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎందుకంటే ఈ కరెక్షన్స్ అంతా అయిపోయినాక 4th city అక్కడ వస్తుంది. RRR ఎనీవేస్ అది మనకి ఆన్ గోయింగ్లో ఉంది.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్టర్స్ ఆర్ బ్యాకింగ్ అవుట్. మీరు అన్నట్టు ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ ఇప్పుడు అడ్వాన్స్లు తిరిగి అడిగే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. సో ఇది ఒక మంచి, అంటే అదొక మంచి ఇంపాక్ట్ అని చెప్పను, కానీ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది మార్కెట్లో. సో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాం. అసలు ప్రజెంట్ ట్రెండ్స్ ఏంటి, మార్కెట్ ఓపెన్ ప్లాట్ మార్కెట్ ఎలా ఉంది? గతంలో మీరు గమనించారో లేదు మేడం, మనం ఫస్ట్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు సో శ్రీశైలం హైవే ఎలా ఉంది, మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బెంగళూరు హైవే ఎలా ఉంది, అంటే వ్యూవర్స్ చాలా ఎక్కువ మంది చూసేవాళ్ళు, పెద్దగా ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరు గమనించారో లేదు? అవునండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ చాలా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, మన లోకల్ పీపుల్ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 15-20% ఉంటారు. కొన్ని పర్ డే కొన్ని వందల కాల్స్ వచ్చాయి. అవును, హైదరాబాద్ ఎక్కడ కొనాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడైతే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు మా కాల్స్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మాకు వచ్చే కాల్స్ కూడా ఇలాంటి ఇలా నా ప్రాపర్టీ ఇలా ఇరుక్కుపోయింది, అలా ఇరుక్కుపోయింది అనే కాల్స్ ఎక్కువ అయినాయి. ఇప్పుడు మార్కెటింగ్ కాల్స్ కంటే కూడా కన్సల్టేషన్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొన్నాక దాన్ని కాపాడుకోవటం కూడా ఈజ్ అనదర్ స్టెప్ కదా. సో ఇప్పుడు మొన్న ఒక రిటైర్ అయిన మనిషి, ఐ మీన్ హీ వాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ సమ్ కాలేజ్, ఆయన రిటైర్ అయినప్పుడు ఆ రిటైర్మెంట్ డబ్బులతో అక్కడ ప్లాట్ కొనుక్కున్నారు ఆయన. సో ఆయన నాకు డాక్యుమెంట్స్ పెట్టాడు, మేడం ఒక్కసారి చెక్ చేసి చెప్పరా నాది ప్రాపర్టీ అయితే FTLలో లేదు కదా అనేసి. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రాపర్టీలో లేఅవుట్ వెనకాల ఒక రోడ్ ఉందంట, ఆ రోడ్ అవతల లేకుంది. సో ఆయనకి గాబ్రా, ఈజ్ అరౌండ్ 65 years old. నాకు డాక్యుమెంట్ పెట్టేసి అడిగారు, మేడం నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో ఐ ఆస్క్డ్ వాట్ ఈజ్ ఇట్ సార్ అంటే, ఒక ప్రాపర్టీ తీసుకున్నానమ్మా రిటైర్మెంట్ డబ్బులతో, అదేమో చూస్తే వెనకాల చెరువు ఉంది, ఇప్పుడేమో ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది అని. సో ఆయన నాకు అడగకుండానే డాక్యుమెంట్స్ మొత్తం స్కాన్ చేసి పంపించేశాడు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద అయినా రావటం కూడా కష్టమేమో. నేను చెక్ చేసి చెప్పాను, సార్ మీ ప్రాపర్టీ క్లియర్ పొజిషన్లోనే ఉంది అంటే, అప్పుడు ఆయన కొంచెం గుండెల మీద పెట్టుకుని పడుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. FTL పరిధిలో బఫర్ జోన్లో అసలు రోడ్లు వేయచ్చా? ప్రభుత్వమే రోడ్లు వేస్తుంది కదా, అవి చూసే కదా అదంతా క్లియరెన్స్లో ఉందని చెప్పి బిల్డింగ్ అవి లెవెల్ చేసి రోడ్లు వేస్తున్నారు. ఇప్పుడు శంషాబాద్లో రీసెంట్గా ఒక లేక్ గురించి కబ్జా గురించి న్యూస్లో వచ్చింది. హోటల్స్ కట్టుకున్నారు, అవి ఏవైతే కాల్వలు ఉన్నాయో దానిపైన అదేంటి కాంక్రీట్ CC వేసేసుకొని దానిపైన హోటల్స్ కూడా కట్టుకున్నారు. ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే ఒక సబ్స్టేషనే ఉంది FTL లిమిట్లో. సో when government wants they do anything. జనరల్ పబ్లిక్ వెళ్ళి చేసినప్పుడు అది మళ్ళీ ఒక పెద్ద క్రైమే. అండ్ ఇంకోటి అక్కడ ఉన్న జనాలు కూడా ఏమనుకుంటారు, అరే అక్కడ అంతా కట్టేసుకున్నారు ఇది కరెక్టే ఉంటుంది అని. ఎందుకంటే ఒకప్పుడు ఈ కన్సల్టేషన్లు రియల్ ఎస్టేట్లు ఇవన్నీ ఇంతమంది ఏజెంట్లు లేకుండేనండి. ఒక చిన్న ఊరు, ఆ ఊరిలో పక్కనోడు కట్టుకున్నాడు, వాళ్ళ పక్కన నేను కట్టుకుంటానని ఒక కాన్సెప్ట్లో ఇల్లులు కానీ అపార్ట్మెంట్స్ కానీ కట్టుకుంటూ వెళ్ళారు. ఈ లాస్ట్ 10 years నుంచే రియల్ ఎస్టేట్ ఇంత హైప్ అయింది. అప్పటి నుంచి ఇంతమంది అడ్వైజర్సు, ఇంతమంది కన్సల్టేషన్స్ పెరిగాయి. దాని ముందు తీసుకున్న ప్రాపర్టీస్ వాళ్ళు ఏ కన్సల్టేషన్ కొని ఉంటారు. సో దే డింట్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జనాలు ఏమనుకుంటారు, అది అక్కడ రోడ్ ఉంది అంటే అది కరెక్ట్ ఉంది, సో యువతలో తీసుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్తోనే ముందుకెళ్తారు. దే డజంట్ నో అది FTLలో ఉందా, బఫర్లో ఉందా, క్యాచ్మెంట్లో ఉందా, అసైన్డ్ భూమి, అది ప్రాహిబిటెడ్ ల్యాండ్, పీపుల్ డజంట్ నో అబౌట్ దాట్. సో ఒక సిస్టమ్ సెట్ చేసినప్పుడు అది డే 1 నుంచి అది కరెక్ట్గా సెట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి అయితే హైదరాబాద్కి వచ్చేది కాదు. అంటే హైదరాబాద్లో తీసుకుని వచ్చారు, సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, పల్లాన్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికే సపోర్ట్ చేశారంట. ఎస్ మీరు ప్రొసీడ్ అవ్వండి, మంచి పని చేస్తున్నారని చెప్పి. దీన్ని ఎలా చూడొచ్చు రాజకీయంగా? ఇట్స్ పొలిటికల్ కరెక్షన్ అండి, అంతే. సో 100% పొలిటికల్ కరెక్షన్. అండ్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, మన వాళ్ళ పక్కన వాళ్ళ అని చూడకుండా కొట్టేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ థింగ్. రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసి కూడా ఆ స్టెప్ తీసుకోవడానికి అప్పుడప్పుడు హీరోస్ వెలుస్తూ ఉంటారండి పొలిటిక్స్లో కూడా. సో మనం కూడా సపోర్ట్ చేయాలి. అందరూ డబ్బుల కోసమే పొలిటిక్స్కి వస్తారని కొంతమంది అంటారు, కొంతమంది ప్యాషన్తో వస్తారు, కొంతమంది పేరు సంపాదించుకోవడానికి వస్తారు. సో రేవంత్ రెడ్డి గారి విషయంలో ఐ థింక్ హీఈస్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. ఎందుకంటే ఈ కరెక్షన్ ఎప్పుడో ఒక టైం అయితే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో బాగా వినిపిస్తున్న పేరు రేవంత్ రెడ్డి గారి కన్నా రంగనాథ్ గారి IPS అధికారి. రంగనాథ్ లాంటి సీనియర్ IPS అధికారి యాక్షన్లోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. సో ఆయన గురించి, ఆయన ఇంతకుముందు చాలా
నక్సస్ ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ క్రైమ్ అనేది దాదాపు అవును, ఆయన కొంచెం టైం ట్రాఫిక్ లో కూడా ఉన్నారు, అప్పుడు కూడా చాలా కరెక్షన్స్ చేశారు. ఈస్ యాక్చువల్లీ గుడ్ ఆఫీసర్. సో వీ షుడ్, అదే లాస్ట్ టైం మీరు హైదరాబాద్ గురించి వీడియో తీసినప్పుడు కూడా చెప్పాను, వీ హ్యావ్ టు సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ కమిషన్స్ ఇన్ హైదరాబాద్ అనేది. సో చాలా మంది మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకత అంతా అన్ని దాంట్లో ఉంటుందండి. ఇప్పుడు మంచి చేసినా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు, చెడు చేసినా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు. మన ఆల్ 5 ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ కదా. సో ఒపోజిషన్ అనేది, ఈ నెగటివ్ కమెంట్స్ అనేది ఇట్స్ వెరీ కామన్. మన ప్యాషన్ సిన్సియర్ ఉంటే అది దాన్ని ఇక్కడ ఎక్కించుకొని యాజ్ ఎ ఫైర్ ఫోర్స్ యూ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్ అంతే. అదే మన రంగనాథ్ గారు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్ కమిషన్. ఎస్, ఆయన తీసుకున్న నిర్ణయాల్లో మరొకటి, ఇప్పటికే బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లో కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు. చాలా నష్టపోయి ఉన్నారు ఇప్పటికే. అవును. సో మళ్ళీ ఎక్కడైతే కూల్చేసిన బిల్డింగ్ అదంతా క్లియర్ చేయడానికి ఆ ప్రొక్లైనర్కి అయ్యే ఖర్చు అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వసూలు చేస్తున్నారు. ఏంటి మేడం ఇది, ఏదో ఉన్నది పోయి తర్వాత ఏదో అంటారు కదా ఒక సామెత. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి, ఈ ఎఫ్టీఎల్లో కట్టుకొని ఇన్ని రోజుల నుంచి దాంట్లో ఉన్నారు అంటే దే హ్యావ్ ఎంజాయిడ్ దట్ ప్రాపర్టీ. అది రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఉండి ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, నేను చాలా పవర్ఫుల్ పర్సన్, నేను ఏమన్నా చేయొచ్చు అనే ఒక మోస్ట్ పవర్ఫుల్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తారు చాలామంది జనాలు. వాళ్ళందరికీ ఇది ఒక మంచి దెబ్బ, సాఫ్ట్ స్వీట్ దెబ్బ అనొచ్చు. ఎందుకంటే వితౌట్ నోటీస్ కొన్నిటికి నోటీస్ ఇస్తున్నారు, కొన్నిటికి నోటీస్ ఇవ్వట్లేదు. జస్ట్ వచ్చి రాసేసి 2 డేస్లో ప్రొక్లైనర్తో వచ్చి దే ఆర్ జస్ట్ డెమాలిషింగ్ ఇట్ అండ్ వాళ్ళ డబ్బులతోనే డెబ్రిస్ తీయిస్తున్నారు. ఓకే, ఇట్స్ అ పనిష్మెంట్ ఫర్ పీపుల్ ఫర్ వయలేటింగ్ ద పాలసీస్ అండ్ ద లాస్. డబ్బులు ఇస్తే ఏ పనన్నా జరుగుతుంది అనేది ఒక పవర్ థాట్ ఉంటుంది. ఆ పవర్ థాట్ అందరూ ఓవర్కమ్ అవ్వాలి. ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ మైట్ లూజ్ ఆర్ మైట్ విన్, ఎందుకంటే కామన్ పబ్లిక్ ఎంత సపోర్ట్ చేస్తుందో దీని గురించి తెలియదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అరే నా తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇది కూలుస్తుందేమో అనే భయం వాళ్ళకి కూడా ఉండాలి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ప్రొసీజర్. ఈ కరెక్షన్ ఈజ్ వెరీ గుడ్. అయితే ఆ ప్రొసీజర్ ఏదో అందరికి కరెక్ట్గా జస్టిఫై చేయాలని ఒక రిక్వెస్టే ఉంది గవర్నమెంట్తో. ఒక తప్పు జరిగిందని చెప్పి స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు, ఎలాంటి భయం లేకుండా. సో మీరు దాదాపు 25 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇక ముందు కూడా మీ మాటలు ఇలానే ఉంటాయా? సో మీ మీద ఉన్న బాధ్యత కూడా కొంత ఉంది. మీరు ఒక అవేర్నెస్ తీసుకొని రావటమే కాదు, మీరు ముందు మార్కెటింగ్ చేసే వాళ్ళకి చేస్తూ ఉంటారు, మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు, మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్కి ఇవే మాటలు చెప్తారు. డెఫినెట్లీ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ రియల్ ఎస్టేట్లో వచ్చినప్పుడు నాకు తెలియకుండా నేను కొన్ని ప్రాపర్టీస్ అమ్మాను అండ్ వాళ్ళకి కొంచెం నష్టాలు వచ్చినాయి. అప్పటి నుంచి ఐ స్టాప్డ్ సెల్లింగ్ ఫర్ మనీ. ఎందుకంటే ఒక మనిషి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే దట్ ఈజ్ హిస్ లైఫ్ టైం సేవింగ్స్. అంత డబ్బులు తెచ్చి మన చేతిలో పెట్టినప్పుడు మనం వాళ్ళకి ఎంత భరోసా ఇవ్వాలి? నేను ఇది day 1 నుంచి ఇదే చేస్తున్నాను అండ్ గోయింగ్ ఫర్దర్ ఇంకో 100 days ఉంటే కూడా నేను ఇదే చేస్తాను. నాకు సేల్స్ కంటే కూడా యు ఆర్ సేఫ్ గార్డింగ్ ఎ పర్సన్స్ ట్రస్ట్ వెన్ యూఆర్ మేకింగ్ హిమ్ ఇన్వెస్ట్. ఇప్పుడు పెళ్ళి ఎంత చేస్తారంటే, ఒక పెళ్లి చేయాలంటే ఎంత భయంతో చేస్తారు. అమ్మో అబ్బాయి మంచోడా, అమ్మాయి మంచిదా అని ఎన్ని రకాలుగా ఎంక్వైరీస్ చేస్తారు. సిమిలర్లీ ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అదే సిస్టమ్ ఉండాలండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు మీ జేబు నుంచి పక్కనోటి జేబుకి వెళ్ళిందంటే మళ్ళీ అది ఎప్పటికీ తిరిగి రాదు. సో ఇనిషియలీ ఏమైందంటే 40-50 lakhs ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటివి, ఇప్పుడు అన్నీ 1.5-2.5 CR ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఆ డబ్బులు పెరిగే కొద్దీ, అంటే జీరోస్ పెరిగే కొద్దీ మా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతుంది అండ్ మేము కూడా అంతే రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. లేదు అంటే అది ఏమవుతుంది అంటే వాళ్ళు రేపు ఏడ్చినప్పుడు అది నన్నే ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఇంకో 10 years నీ మార్కెట్లో ఉన్నా నేను ఇలానే ఉంటాను. కొంతమంది మార్కెటింగ్ టీమ్ వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉంటారు, టైం అయిపోయింది, ఆఫర్ అయిపోతుంది, రకరకాలుగా కస్టమర్ మీద ఒత్తిడి తీసుకుని వస్తారు. కస్టమర్ మొహవడం కొద్దనో లేకుండా ఆ ప్రెజర్కో ప్రాపర్టీ కొంటాడు. ఇక నుంచి అలాంటి ప్రెజర్స్ తీసుకొని వచ్చినా కానీ ఆ ఒత్తిడి ఆఫర్లు అని చెప్పో, లేకుంటే మీకు ఇచ్చిన టైం అయిపోతుంది అని చెప్పో, ఈ ఒత్తిడి నుంచి బయటపడాలంటే ముందు కస్టమర్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి? కస్టమర్ హ్యాస్ టు థింక్ దట్ హీ నీడ్స్ ఇన్వెస్ట్ ఇన్ టు సేఫ్ ప్రాపర్టీ. సో అవతల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అవతల వాళ్ళ అంటే వాళ్ళు చేసే ప్రాజెక్ట్ ఎంతవరకు జెన్యున్, దానికి అప్రూవల్స్ ఉన్నాయా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అది ప్రీ లాంచ్, ఎఫ్టీఎల్, బఫర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అసైన్ ల్యాండ్స్ అన్నీ చెక్ చేసుకోవాలండి. సో డెఫినెట్లీ గోయింగ్ ఫర్దర్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కలవాల్సిందే. ఒక్క కన్సల్టేషన్ ఈజ్ ఏ మస్ట్. అది 2000 అయినా, 1000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
దే షుడ్ కన్సల్ట్ అ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, లేదు అంటే ఒక ప్రాపర్టీ అడ్వైజర్. ఎందుకు అంటే ఇవి మనకి తెలిసినట్టు వరకు ఇప్పుడు హైడ్రా వచ్చింది, మొన్నటి వరకు ప్రీ లాంచ్, మనకి అసైన్డ్ ప్రొహిబిషన్ ఇవన్నీ తెలుసు, కానీ గోయింగ్ ఫర్దర్ ఇంకేమేమి కొత్తవి వస్తాయో మనకి తెలియదు. కానీ ఒక ప్రాపర్టీ గురించి మాత్రం నేర్చుకున్న ఒక లాయర్ కానీ అడ్వకేట్ కానీ ఈ విల్ హ్యావ్ 100% అవేర్నెస్ అబౌట్ ప్రాపర్టీస్. ఇప్పుడు సరూర్ నగర్ లేక్ ఎన్క్రోచ్మెంట్ గురించి పొద్దున్న నుంచి న్యూస్లో తిరుగుతూ ఉంది. అక్కడ మన మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు దోస్ పీపుల్ ఆర్ టెలింగ్ 40 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇంతే లేక్ చూశాను అని. కానీ యాక్చువల్లీ సరూర్ నగర్ లేక్ ఆల్మోస్ట్ 1/3 ఈజ్ ఆక్యుపైడ్. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తుంది? ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్తేనే తెలుస్తుంది. సో పీపుల్ షుడ్ టేక్ అదేమంటారు అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఇన్ ద మార్కెట్. లేదు అంటే వాళ్ళు పెట్టిన డబ్బులు అర్ధరాత్రి లేసి గుండె మీద చేసుకోవాలి, ఇది పడిపోతుందా లేదంటే ఎవరైనా ఎంక్రోచ్ చేస్తారా అనేసి. సో ఇలాంటి పరిస్థితులు రావద్దు అంటే పీపుల్ హ్యావ్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయారు. అవును, మీరు చూస్తున్నారు, చాలా వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళకి తెలిసిందో వాళ్ళకి తెలియని సబ్జెక్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోయిన తర్వాత అందరూ గుడ్డిగా నమ్మేస్తున్నారు వీళ్ళందరినీ. మేడం నిజంగా మాట్లాడుకోవాలంటే ఒక మంచి ఎక్స్పర్ట్ని రియల్ ఎస్టేట్లో ఎలా గుర్తించాలి, ఒక మంచి లాయర్ని అడ్వకేట్ని ఎలా గుర్తించాలి, ప్రాపర్టీ వెరిఫికేషన్ ఎట్లా మేడం ఇవన్నీ గుర్తించాలంటే ఇప్పుడు ఎందుకంటే కెమెరా ఉందంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతున్నారు. సో ఎవరు బాధపడ్డా ఏమనుకున్నా పెద్ద మనకు సంబంధం లేదు, వాస్తవాలు మనం ఇక్కడ మాట్లాడాలి. కరెక్టే. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళారు, మీరు ఒక ప్రాపర్టీ తీసుకెళ్ళారు, మేడం వాళ్ళు ఆఫర్ పెట్టారు, నేను ఇది కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోండి ఆఫర్ ఇప్పుడే అయిపోతుంది అనే వాళ్ళు డెఫినెట్గా నమ్మకూడదు. ఒక రియల్ ఎస్టేట్లో ఆఫర్లు పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి బిల్డర్కి రాకూడదు. యాక్చువల్లీ ఇఫ్ ఈజ్ ఎ జెన్యున్ బిల్డర్ కాలు మీద కాలు వేసుకొని అమ్ముకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆఫర్స్ ఇవన్నీ స్కీమ్స్ ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే మనకి ఇన్వెంటరీ ఎక్కువ అయిపోయింది హైదరాబాద్లో. 100 ఫ్లాట్లు కావాల్సిన చోట 1000 ఫ్లాట్లు కట్టేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఆఫర్లు, గోల్డ్ స్కీమ్లని, ఈఎంఐ స్కీమ్లని, ప్లాట్లలో అయితే ఈఎంఐ స్కీమ్లు కూడా పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి స్కీమ్స్ ఇచ్చి అదేంటి బైబ్యాక్ అంట, రెంటల్ ఇన్కమ్ అంట, అక్కడ ప్రాపర్టీ కూడా కట్టి ఉండరు కానీ వీళ్ళు రెంటల్ ఇస్తున్నారు. అలాంటివి ఎలాంటి ప్రోడక్ట్ని నమ్మొద్దండి. మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారు అంటే మీరు ఆ ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూకి మీరు డబ్బులు కడుతున్నారు. ఆఫర్లు ఇచ్చి అమ్ముతున్నారు అంటే ఆ ప్రాపర్టీలో ఏదో ఒక సమ్ సార్ట్ ఆఫ్ లిటిగేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్. ఇంకోటి చిన్న చిన్న లిటిగేషన్స్ లేకుండా హైదరాబాద్లో ఏ ప్రాపర్టీ కట్టలేము, అది కూడా ఉంది. ఆ లిటిగేషన్స్ ఎంతవరకు హ్యాండిల్ చేయొచ్చు అనేది ఒక ప్రాపర్టీ ఎక్స్పర్ట్ ఓన్లీ క్యాన్ బీ ఏబుల్ టు టెల్ యూ. ఇప్పుడు మీరు ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళారు, మేడం ఆఫర్ నడుస్తుంది మీరు తీసేసుకోండి అంటాడు ఆయన. ఓకే, యూ డోంట్ ట్రస్ట్ హిమ్. ఇప్పుడు ఒక మంచి ఎక్స్పర్ట్ అనుకోండి, ఆఫర్ నడుస్తుందా, ఆఫర్ అక్కడ ఉండనియండి, వీ విల్ నెగోషియేట్ లేటర్, ఫస్ట్ మనం పేపర్స్ చెక్ చేసుకుందాం అలా చెప్పే వాళ్ళే ఈజ్ అ రైట్ పర్సన్. ఇంకోటి ప్రాపర్టీ అడ్వైజర్స్ అంటారు, యూ నేమ్ సర్వే నెంబర్స్ వీ విల్ టెల్ యూ. అలాంటి ఒక స్టేజ్లో మేమున్నాం ఇప్పుడు, అలాంటి వాళ్ళని నమ్మండి. అంటే సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అదే సోషల్ మీడియా గత 1 year నుంచి రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. 3 years నుంచి ఉంది. 3 years నుంచి, లాస్ట్ 3 years నుంచి సోషల్ మీడియా ఇస్ ఎఫెక్టింగ్ ద రియల్ ఎస్టేట్ మార్కెట్ వెరీ బ్యాడ్లీ. అది ఏమవుతుందంటే 3Dsలో తీసేసుకుంటున్నారు వీడియోస్ అండ్ దే జస్ట్ సెండింగ్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. జనాలు కూడా ఇంతవరకు ఇలాంటి హార్ష్ రియాలిటీస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు, కానీ నౌ పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ హార్ష్ రియాలిటీస్. అంటే ఇది రియాలిటీలో చూస్తున్నారు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్, 100 ఎకరాల ప్రాజెక్ట్స్ 7-8 years నుంచి ఇంతవరకు రోడ్లు కూడా వేయలేదు. జస్ట్ ఆ డిజిటల్ మీడియాలో ఏదైతే చూపెడుతున్నారో అదే అమ్ముతున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ట్రస్టింగ్ దాట్ అండ్ గోయింగ్ అండ్ బయింగ్. సో ఇప్పుడు జరుగుతుందండి కరెక్షన్ మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్ స్లో అవ్వడానికి ఇది కూడా ఒక రీజనే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఏదో చెక్ బుక్ తీసుకొని ప్రాపర్టీ చూడడానికి వెళ్తారు, వాళ్ళు ఇచ్చే ఆఫర్లకు అంత టెంప్ట్ అయిపోతారు, చెక్కులు రాసేస్తారు. సింపుల్, మీరు ఇవాళ బుక్ చేస్తే మీకు 50% అమ్యూనిటీస్ ఫ్రీ అంటారు, లేదంటే మీరు ఇవాళ చెక్ ఇచ్చేస్తే మీ కార్ పార్కింగ్ ఫ్రీ అంటారు. అంత ఫ్రీగా వచ్చే ప్రాపర్టీస్ ఎప్పుడు కొనొద్దు. అంత ఫ్రీగా వచ్చే ప్రాపర్టీస్ మనం కొంటున్నామంటే దట్ ఈస్ నాట్ వర్త్ అని అర్థం. ఇప్పుడు ఒక బిల్డర్ దగ్గర వెళ్ళి నేను ఒక 5,000 తగ్గియమన్నా కూడా నేను మీకు 5,000 తగ్గిస్తాను కానీ నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అంటాడు మంచి బిల్డర్. సో క్వాలిటీ మ్యాటర్స్ దేర్, ఇట్స్ నాట్ ద ప్రైజ్. సో పీపుల్ హ్యావ్ టు చెక్ దట్ ఈ బిల్డర్ కరెక్టా, ఈ బిల్డర్ కరెక్టా అనేది. ఇప్పుడు మొన్నటి వరకు బ్రాండెడ్ బిల్డర్స్ని నమ్ముకొని వెళ్ళొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ హైడ్రా కమిషన్ వచ్చినాక వాళ్ళు కూడా మొత్తం పూల్లో ఉన్నారు. సో ఇప్పుడు నా అడ్వైస్ తీసుకుంటే రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ
వితౌట్ ఎనీ లిటిగేషన్ ఏమైనా దొరికితే దాంట్లో ఇన్వెస్ట్ చేసే కంటే భాగ్యం ఇంకేమీ లేదు. సో ఏజెంట్లు చాలా స్వీట్ మాటలు చెప్తూ ఉంటారు, చాలా మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఒక ఏజెంట్ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఎలా గుర్తించాలి మేడం? ఈ ప్రశ్న ఎవరు అడుగుంటారు? ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి మీరు అక్కడి నుంచే వచ్చారు, ఒక స్టెప్ బై స్టెప్ ఈరోజు ఒక కంపెనీకి మీరు సీఈఓగా ఉన్నారు. ఎన్నో చూశారు నేను, కానీ ఇప్పటికైనా కొన్ని వాస్తవాలు ప్రజల ముందు ఉంచుదామని చెప్పి ఒక ప్రయత్నం మాత్రమే. టూ మచ్ ఆఫ్ స్వీట్ తింటే డయాబెటిక్స్ వస్తుందండి. సో ఏజెంట్స్ పరిస్థితి కూడా అంతే. డయాబెటిక్ వచ్చిందంటే అది మీతోనే ఉంటుంది అది. సో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది, ఎవరు నిజం మాట్లాడుతున్నారు ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు అని అది నిజంగా మనం అది డిఫరెన్షియేట్ చేసే కెపాసిటీ మనకు ఉంది అంటే అసలు ఆ ఏజెంట్ నిజమైన ఏజెంటా లేదంటే ఏదో డబ్బుల కోసం అమ్ముకొని పోవడానికి ఇక్కడ ఉన్నాడా అనేది మీకు అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏజెంట్స్ని పెట్టుకొని చేసే బిజినెసెస్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండే, ఇప్పుడు అంతా రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ ఏ కార్పొరేట్ మార్కెట్. సో కార్పొరేట్ మార్కెట్లో మీరు అన్నట్టు డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. ఏజెంట్స్ ఉన్నప్పుడు డిజిటల్ లేదు. ఇప్పుడు కార్పొరేట్స్ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్లో 100% దిగారో అప్పటి నుంచి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎక్కువైంది. సో అది ఏజెంట్ స్వీట్గా చెప్తున్నాడా లేదంటే డిజిటల్లో స్వీట్గా చూపెడుతున్నారా అనేది అది మనం అక్కడ వెళ్ళి రియాలిటీ ఏంటి అనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి. కానీ 90% మోసపోతుంది ఏజెంట్ చేతిలో. అవునండి, ఎందుకంటే ఛాన్స్ ఇవ్వట్లా, ఏజెంట్ వరకే మాట్లాడుతున్నాం మనం. ఏజెంట్ పైన ఎవరైతే మేనేజర్ ఉన్నారో లేకుంటే ఎండీ ఉన్నారో సీఈఓ ఉన్నారో అక్కడి వరకు మనం వెళ్ళట్లేదు. ఒకసారి మీకు సేల్ అయిపోయిందంటే ఏజెంట్ వరకే ఆగిపోతుంది. మీకు రేపు ఏ ప్రాబ్లం వచ్చి మీరు ఎండీని కలవాలన్నా మీకు ఆ ఛాన్స్ రాదు, ఎందుకంటే ఆ ఏజెంట్ వరకే ఆగిపోతుంది. కంపెనీలో ఉండొచ్చు, బయటకు వెళ్ళిపోవచ్చు. ఈజ్ ఎ ఫ్రీలాన్సర్, ఆయనకు డబ్బులు వచ్చేంత వరకు కంపెనీలో ఉంటాడు. వేరే చోట ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే హీ విల్ జంప్. దెన్ అది ఆఫ్టర్ హీ జంప్స్ హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సేల్స్. దాని తర్వాత ఇంకా మీరు కంపెనీకి వెళ్ళినా మీరు ఎవరిని కలవలేరు, ఎండీని కలవలేరు, వాళ్ళ మేనేజర్స్ని కలవలేరు, ఆన్ రోల్ ఏ ఎంప్లాయీస్ని కలవలేరు మీరు. సో ఈ ఏజెంట్ బిజినెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని కూడా ఒక ఏఎస్ సిటీగా డెవలప్ చేస్తానని చెప్పి ఆ 4th సిటీలో చేస్తానని చెప్పి అన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు, అమరావతి ఒక ఏఎస్ సిటీగా డెవలప్ అవబోతుంది, ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది టెక్నాలజీ సిటీగా ఉండబోతుంది అంటున్నారు. సో మొత్తం మీద టెక్నాలజీ చుట్టే దొరుకుతుంది 2 రాష్ట్రాల్లో. సో భవిష్యత్తు ఎలా ఉంటుంది 2 రాష్ట్రాల్లో? హైదరాబాద్ ఈజ్ నేమ్డ్ ఫర్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచే, తర్వాతనే ఇట్ రీచ్ టు బెంగళూరు. ఎందుకంటే మన ట్రైనింగ్ సెంటర్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ అంతా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2004 నుంచి ఇక్కడే స్టార్ట్ అయింది. హబ్ వాజ్ అమీర్పేట్ మనకి. ఐ స్టిల్ రిమెంబర్ మన మైత్రివనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయి ఏఐ వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళది కూడా చాలా జాబ్స్ పోతున్నాయి. రెసిషన్ ఈజ్ వెరీ బ్యాడ్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ రెవల్యూషన్ ఈజ్ గోయింగ్ టు బి ఏఐ. సో అది కూడా డెఫినెట్లీ మన తెలుగు రాష్ట్రాల నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం టెక్నాలజీని అడాప్ట్ చేసినంత వరకు అంతా వేరే ఏ స్టేట్ వాళ్ళు అడాప్ట్ చేయలేరు. అది చెయ్యరు కూడా. ఎందుకంటే బేసిక్లీ స్పీకింగ్ సౌత్ ఇండియన్స్లో మన తెలుగు పీపుల్ స్పీకింగ్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్. దాని తర్వాతనే టమిలియన్స్ కూడా వచ్చేది. ఆల్ ఓవర్ ద వరల్డ్ దేర్ ఇస్ అ సేయింగ్, మలయాళీస్, టమిలియన్స్ అండ్ తెలుగు పీపుల్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. ఎందుకంటే దే ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ యాక్చువల్లీ. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తగ్గి ఇప్పుడు ఏఐ వస్తుందంటే దానికి కూడా స్టార్టింగ్ మనకి ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచే ఉంటుంది అది. సో అది ఎంత ఫాస్ట్ అవుతుంది అనేది గవర్నమెంట్ పట్టు ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం కన్ఫ్యూజ్ వాతావరణం ఉందా? లేదండి, ఏ స్టేట్స్కి ఆ స్టేట్కి క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే ఈ ఫ్లడ్స్ అవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతాయి, తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది డెవలప్మెంట్. రాష్ట్రాలు క్లారిటీగా ఉన్నా కానీ ఇన్వెస్టర్స్ క్లారిటీగా లేరు. ఎన్ఆర్ఐలు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉంటాయి, మరి మీరు ఏం మాట్లాడుతూ వాళ్ళు ఏమాడుతున్నారో తెలియదు. సో ఏంటి మేడం ఎన్ఆర్ఐల ఆలోచన ఏ విధంగా? ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగైనా తిరిగి అది ఇండియాకే రావాలండి. కాకపోతే అది తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తారా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేస్తారా, దే హ్యావ్ టు టేక్ ద కాల్. ఎందుకు అంటే మనకి ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ఇండియా వాళ్ళ సేవింగ్స్ వాళ్ళు బ్యాంకులలో కూడా వేసుకోరు. ఎందుకంటే అక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ రేట్స్ రావు. సో మనకి ఎన్ఆర్ఐ ఫండ్స్ ఇండియాలో ఇంత తిరగడానికి కూడా కారణం అదే. ఎన్ఆర్ఐ మనీ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ గెట్ ఇన్ టు రియల్ ఎస్టేట్. అక్కడే వాళ్ళకి అప్రిసియేషన్ ఎక్కువ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ కొన్ని 2-3 months వాళ్ళు ఆగినా కూడా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎన్ఆర్ఐ ఫండ్స్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దట్ విల్ కమ్ టు రియల్ ఎస్టేట్ ఓన్లీ. ఆ 100% హోప్ కాన్ఫిడెన్స్ అయితే మాకుంది. ఎందుకంటే ఇలాంటి రోజులు మేము చాలా చూసాం మా లైఫ్లో. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ హ్యాండ్లింగ్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. ఎక్కువ ప్రచారం జరుగుతుంది అంతే. బట్ అదర్వైజ్ ఇప్పుడు 1 month or 2 months ఆగినా కూడా ఇప్పుడు ఏ ఎన్ఆర్ఐ దగ్గర ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నా కూడా హీ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ హీ విల్ ఇన్వెస్ట్ ఓన్లీ ఇన్ రియల్ ఎస్టేట్. దిస్ ఈస్ ఎ ఛాలెంజ్. అది నేను ఛాలెంజింగ్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ మేము చాలా చూసాము.
సో మైట్ బి దిస్ ఇస్ అ స్లో డౌన్ టైం అంతే. ట్రిపుల్ ఆర్ ఏంటి మేడం, ట్రిపుల్ ఆర్ చుట్టూ ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు మన రివ్యూ మీటింగ్ పెట్టారు, భూముల సేకరణ కూడా తొందరగా చేపట్టాలని చెప్పుకుంటున్నారు. అంటే ఆ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేద్దామని చాలామంది చూస్తూ ఉన్నారు. ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ రేట్లు తగ్గాయా హైదరాబాద్లో? అంటే మనకి ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే తగ్గాయండి. వెన్ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేట్స్ అయితే ఇప్పుడు లేవు, అదైతే నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సైడ్లో ఇన్వెస్ట్ ఎందుకు చేయొచ్చు అంటే, ఒక్కసారి ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యారనుకోండి, మీరు ప్రతి డిస్ట్రిక్ట్ విత్ ఇన్ వెరీ లెస్ టైం మనం కనెక్ట్ అయిపోతున్నాము. సో ఏమవుతుంది అంటే ఆ ఒక లెవరేజ్ అంటే మనకు ఆ కమ్యూటింగ్ సిస్టమ్ బాగా పెరుగుతుంది. సో కమర్షియల్ వైబిలిటీ ఎక్కువ ఉంటుంది ఆ రోడ్స్ మీద. సో డెఫినెట్లీ ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. రేట్లు యాక్చువల్లీ ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నాయి, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ దాట్, ట్రిపుల్ ఆర్ మీద బాగా ఫోకస్. ఫైనల్గా అక్కడికే వస్తున్నాను మేడం. కామన్ మ్యాన్ ఇప్పుడు వెయిట్ చేసే ఆలోచనలో ఉన్నాడా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడా? వీరిచ్చే సలహా ఏంటి, రైట్ టైమా కాదా? 2-3 months వెయిటింగ్ పీరియడ్ ఉండాలండి. ఎందుకంటే ఇదంతా కొంచెం సెటిల్ అయ్యి వీ హ్యావ్ టు ఫోర్సీ వాట్ ఆర్ ద న్యూ థింగ్స్ కమింగ్ అప్ అనేది. ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎలాగో అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి అక్కడ చూసి ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలా, ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలా అనేది పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఫోర్త్ సిటీ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సో ఫోర్త్ సిటీ అది ఎప్పుడు ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది అని ఒక క్లారిటీ దొరికింది అనుకోండి, ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి, ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కన. మీ అంచనా ఏంటి? మీ అంచనా ట్రిపుల్ ఆర్ విల్ బి మోర్ అఫోర్డబుల్ ఫోర్త్ సిటీ కన్నా కూడా. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద కమ్యూటింగ్. మనకి రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎప్పుడైనా కమర్షియల్ యాక్టివిటీస్ అవుతుంది. సో ఫోర్త్ సిటీ అయినా అవ్వకపోయినా ట్రిపుల్ ఆర్ ఆగదు. అమరావతి ఎఫెక్ట్ ఏమైనా ఉందా మేడం? అమరావతి ఎఫెక్ట్ ఉంటుందండి, ఎందుకు ఉండదు? ఎందుకంటే మనకు మ్యాక్సిమం ఇన్వెస్టర్స్ మనకి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు చాలామంది ఆంధ్ర వాళ్ళందరూ అమరావతికి వెళ్ళిపోయారు. సో టు ఏ సర్టన్ ఎక్స్టెంట్ అమరావతి ఇంపాక్ట్ అయితే హైదరాబాద్లో ఉంది. కాకపోతే అమరావతి కెనాట్ బికమ్ హైదరాబాద్ వెరీ సూన్. కాకపోతే అఫోర్డబిలిటీ ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉంది. సో చాలామంది ఇన్వెస్టర్స్ అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేమే లాస్ట్ మంత్ ఒక 3 transactions చేసాం అమరావతి చుట్టుపక్కల. సో డెఫినెట్లీ ఆ ఎఫెక్ట్ ఉంటుందండి మార్కెట్లో. చూద్దాం 6 months తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది, జరుగుతున్న పరిణామాలన్నీ, ఇన్వెస్టర్ల ఆలోచనలో ఏమైనా మార్పులు వస్తాయా, లేకుంటే ఈ దూకుడు ఇలా కొనసాగితే మార్కెట్ మీద ప్రభావం చూపుతుంది అనేది మరి కొంతకాలం వెయిట్ చేసి కొంతకాలం అయితే వెయిట్ చేయాలండి. బికాస్ వీ హ్యావ్ టు స్టడీ ద మార్కెట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.